ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తులారాశి వారి యొక్క జాతకములో మరి బుధవారము 18వ తేదీ అలాగే 19, 20 తేదీలు ఈ 3 రోజుల్లో వీరికి పాత స్త్రీ మళ్ళీ వీరి జీవితంలోకి రాబోతుందని చెప్పుకోవచ్చు. మరి ఆ స్త్రీ ఎందుకు వస్తుంది, అలాగే ఆ స్త్రీ వీళ్ళకి ఏదో చెప్పాలని కూడా చూస్తుంది. అసలు ఆ స్త్రీ ఎందుకు వీళ్ళకి ఏం చెప్పాలని చూస్తుంది, అసలు పోయినావిడ మళ్ళీ వీళ్ళ జీవితంలోకి ఎందుకు వస్తుంది, ఇలాంటి అన్ని విషయాలు కూడా మనం ఈరోజు ఈ వీడియో తెలుసుకుందాము. వారి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందనే అంశం గురించి, అలాగే ఈ 3 రోజుల్లో వారికి జరిగే మంచి చెడుల గురించి, ఇలా అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో పూర్తిగా మనం తెలుసుకునే ప్రయత్నము చేద్దాము. మరి ఈ యొక్క తులారాశి చూసుకున్నట్లయితే చిత్త నక్షత్రము 3, 4 పాదములు, స్వాతి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, అలాగే విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు మాత్రమే ఈ తులారాశికి చెందినవారు. అలాగే కొన్ని నేమ్స్ రాజు, రాము ఇలా వచ్చే కొన్ని అక్షరాలు కలిగిన వారు కూడా ఈ యొక్క తులారాశి కిందకు వస్తారని అయితే మనం చెప్పుకోవచ్చు. తులారాశి అనేది రాశి చక్రంలోనే 7వ రాశి. మరి ఈ యొక్క తులారాశి వారు చూసుకున్నట్లయితే వీరి యొక్క లక్షణములు, వాళ్ళ యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందని మనం ఒకసారి ఆలోచించినట్లయితే గనక, తులారాశి వారు ఎప్పుడు తప్పుడు అన్నదానికంటే నష్టమే అయినా సరే న్యాయమే పాటించాలి అనేటువంటి స్వభావం వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకరిపై ముట్టికాయ వేయడానికి ముందు 2 వైపుల ఆలోచన చేసి ఏది సరైన నిర్ణయమో అనేది చూసుకున్న తర్వాతే వీరు ఖచ్చితమైనటువంటి న్యాయం చేయడానికి ముందు అడుగు వేస్తూ ఉంటారు తప్ప, ఏదో ఆలోచనలో కుదరలేదు అనే అటువంటి ఆలోచన వీరి దగ్గర అసలు ఉండనే ఉండదు. అలాగే వీరు తమ ఆలోచన, ఆచరణ, ఇంటి అలంకరణ, వేషధారంలో కూడా శృంగారత్వం, పరిశుభ్రత శైలిని పాటిస్తారు. అందాన్ని చూసి ఆనందించగల గుణం వీరిలో సహజంగా ఎక్కువగా ఉంటుంది. వీరు ఎటువంటి ఒత్తిడిలోనైనా తల తిప్పకుండా శాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. కుటుంబంలో పని, వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యత పాటించాలో వీరికి బాగా తెలుసు. మంచి మిత్రులు. వీరు ఎవరికైనా కూడా ఇతరుల బాధల్లో పాలు పంచుకునే వారిని పాలు పంచుకొని వారికి ఊరట కలిగిస్తారు. ఎవరైతే హాని కలగకుండా ఎలా మాట్లాడాలో తెలిసినటువంటి తత్వవేత్తలుగా వీరు ఉంటారు. వీరు సంగీతము, నాట్యము, వాస్తు, చలనచిత్ర, సాహిత్యం వంటి కళలపై అధిక ఆసక్తి కలిగి ఉంటారు. ఎలాంటి పనైనా సరే చక్కగా అందంగా ఆలోచించే సంబంధించిన లక్షణాలతో వీరు ఉంటారు. అలాగే తగాదాలు శాంతిపూర్వకంగా పరిష్కరించగలిగేటువంటి సామర్థ్యం వీరిలో ఉంటుంది. అలాగే ద్వేషము, గర్వము చూపకుండా బుద్ధిమంతంగా వ్యవహరించడంలో వీరి యొక్క మనస్తత్వం చాలా గొప్పదని చెప్పుకోవచ్చు. ఒకసారి స్నేహితులు అయితే చివరికి నమ్మదగిన వ్యక్తిగా నిలుస్తారు. తమ స్నేహితులు లేదా జీవిత భాగస్వామికి మానసిక బలం ఇవ్వగలిగినటువంటి వ్యక్తిత్వం కలిగిన వారే వీరు. వీరి యొక్క జీవన శైలిలో ఫీలింగు, హృదయపూర్వ నిలబడే విలువల మీదే ఆధారపడి ఉంటుంది. అప్పు చేస్తే మనసారా ఒప్పుకొని మారాలని భావిస్తూ ఉంటారు. అలాగే తులారాశి వారు మాట్లాడే తీరు, నడవడికలో గౌరవం, మేధస్సు ఉన్నటువంటి వారిగా కనిపిస్తారు. అందువల్ల వీరిని చుట్టుపక్కల వారు గౌరవిస్తారు, దగ్గరికి తీసుకుంటారు. అలాగే వీరు కలిసినప్పుడు శాంతి, సౌమ్యత అనే భావం కలిగి ఉంటారు. గాంభీరము, గౌరవము, గంభీరమైన మాటలపై వీరు ప్రవర్తిస్తూ ఉంటారు. కాబట్టి అందరూ కూడా వీరి యొక్క మాటకి తప్పకుండా ఒక విలువైనదైతే మాత్రం ఇస్తూ ఉంటారు. వీరికి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, సమతుల్యమైనటువంటి ఆలోచన, కళ, సౌందర్యం అంటే ఆసక్తి, సహజంగా సమన్వయం కలిగి ఉంటారు. వీరికి మంచి ప్లస్ పాయింట్లుగా చెప్పుకోవచ్చు. వీరి యొక్క స్ట్రెంగ్త్ అని చెప్పుకోవచ్చు. ఇక మైనస్ పాయింట్లో చూసుకుంటే కనుక నిర్ణయం తీసుకోవడంలో వీరు చాలా ఆలస్యం చేస్తారు. కొన్నిసార్లు
మితిమీరినటువంటి రాజీ పడే స్వభావం వీరిలో ఎక్కువగా ఉంటుంది. భావోద్వేగాలపై ఆధారపడి ఉంటారు. ఇతరుల అభిప్రాయాలపై బాగా ప్రభావితం చేయడం అనేది వీరిపై ఎక్కువగా ఉంటుంది. వీరికి కొంచెం మైనస్ పాయింట్లుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిర్ణయం తీసుకునే విషయాల్లో కొంచెం ఆలస్యం అనేది అయితే ఉండకూడదు. కాకపోతే తీసుకునే నిర్ణయం చాలా మంచిదే, అయినప్పటికీ సమయం ప్రకారంగా తీసుకోవడం చాలా మంచిది. అలాగే ఇక చూసుకున్నట్లయితే వీరికి ప్రేమ సంబంధాల్లో నిజాయితీగా ఉంటారు. ఒకసారి గతంలో గాఢమైన ప్రేమ ఉంటే దాన్ని మరిచిపోవడం కొంచెం కష్టంగా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. ఇక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క తులారాశి వారికి వీరికి క్రితములో పరిచయం ఉన్నటువంటి ఒక స్త్రీ కూడా వీరికి పరిచయం మళ్ళీ కూడా జరగబోతుంది అని అయితే మనం చెప్పుకుంటూ ఉన్నాము కదండి. మరి ఆ స్త్రీ వల్ల వీరికి జరిగేది ఎటువంటి పరిణామాలు ఉన్నాయో మరి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నము ఇప్పుడు మనం చేద్దాము. మరి ఈ నెలలో వీరికి శుక్రుడు యొక్క స్థితి బలంగా ఉంటే పాత స్త్రీ మళ్ళీ వీరి జాతకంలోకి వీరి జీవితంలోకి వచ్చే అవకాశం అనేదైతే మాత్రం ఉంది. అది ఈ 3 రోజుల్లో తులారాశి వారి రాశి చక్రము సంబంధిత 5వ భావానికి అనుకూల దిశగా ఉండవచ్చు. ఇలాగే ఈమె గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తే ఈ సాంప్రదాయకంగా మనం ఆకర్షణీయంగా ఉండేటువంటి ఆధ్యాత్మిక ఫలితాలపై ఫలితంగా ఆమె నుండి మంచి స్పందన వచ్చే అవకాశం అనేది ఉన్నప్పటికీ కూడా వీరు ఆ స్త్రీ అనేది మనం జ్యోతిష్యపరంగా చూసుకున్నట్లయితే కనుక మీరు క్రితంలో మీరు ఇష్టపడడం వల్ల కానీ తను ఇష్టపడడం వల్ల కానీ మీ మధ్య కొంత రిలేషన్ అనేది ఉంటుంది కదండి. ఆ ఒక రిలేషన్ అనే దానివల్ల ఇన్ని రోజులు మీరు కొంచెం ఎడబంధం అయిపోయి విడిపోయి ఎవరి పని ఎవరి పాట వాళ్ళు చూసుకొని అన్ని విధాలుగా ఎవరు బిజీలో వాళ్ళు ఉండడం వలన ఆ స్త్రీని మీరు మర్చిపోవడమో లేదంటే కొంచెం వివాహరీత్యా ముందుకెళ్ళడం వలన ఆ స్త్రీ పక్కకి వెళ్ళడం అనేది జరిగింది. దానివల్ల ఆ యొక్క స్త్రీ అనేది మిమ్మల్ని పూర్తిగా మాత్రం మర్చిపోయినట్టయితే కాదు, తన జీవితంలో మీరు కూడా ఒక పార్ట్గా ఒక భాగంగా మీరైతే ఉన్నారు. ఆ యొక్క స్త్రీ అనేది పూర్తిగా క్రితములో మీకు పరిచయం ఉన్నటువంటి మీ మాజీ ప్రేయసి కావచ్చు, మీ యొక్క మాజీ స్నేహితురాలు కావచ్చు. మరి ఆ స్త్రీ ఈ మధ్య మళ్ళీ కూడా పరిచయం అనేది మళ్ళీ ఏర్పడడం వల్ల మళ్ళీ మీకు ఆ స్త్రీ కొన్ని విషయాలు కూడా చెప్పాలని చూస్తుంది అని అటువంటి విషయాలు ఏంటంటే తనకి ఇంకా మీపై మంచి అభిప్రాయం అనేది పోలేదని, తను మిమ్మల్ని ఇంకా కూడా అభిమానిస్తూ ఉన్నట్లుగా మీకు చెప్పబోతుంది ఆ స్త్రీ. అయితే ఆ స్త్రీ పరంగా ముందుకు వెళితే గనుక మీరు అనేకమైనటువంటి సమస్యల్లో అనేకమైనటువంటి చిక్కుల్లో మీరు ఇరుక్కునే అవకాశం ఉంది. అనేకమైనటువంటి సమస్యల్ని అనేకమైనటువంటి ప్రశ్నల్ని మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి అటువంటి వారి ద్వారాగా మీకు మంచి లేదు, కొంత చెడు ఉందని చెప్పుకోవచ్చు. దానివల్ల మీరేంటంటే ఆ స్త్రీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంది కొంచెం ముందుకు వెళ్లకుండా ఉండడం వల్ల మీకు అనేకమైనటువంటి మంచి జరిగే అవకాశం ఉంది. ఆదు అని చెప్పి ఆ స్త్రీ ఏదో మనకి మళ్ళీ రీకనెక్ట్ అయింది, మళ్ళీ మన దగ్గరకు వస్తుంది, మన మాట వింటుందనే ఉద్దేశంతో గనక ముందుకు వెళ్ళినట్లయితే కనుక మీరు అనేకమైనటువంటి అవమాన పాలయ్యి అనేకమైనటువంటి చిక్కురు సమస్యలు ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండి చాలా నీట్గా హ్యాండిల్ చేసి తనపై మీకు అభిప్రాయం తగ్గిపోవడం వలన అలాగే నాకు కుటుంబం ఏర్పడడం వలన అని చెప్పి కొంచెం తప్పించుకునే ప్రయత్నం చేయాలి. వివాహం జరిగిన వారైతే, వివాహం కాని వారైతే కనుక ఒకవేళ ఆ స్త్రీ కూడా వివాహం అవ్వని పక్షంలో మీకు ఇంకా కూడా ఆ స్త్రీ పట్ల ఒక మంచి అభిప్రాయం ఉందని మీరు భావించినట్లయితే కనుక తప్పకుండా మీ అభిప్రాయాన్ని మేము గౌరవిస్తామండి. అలాగేంటంటే మీ అభిప్రాయాన్ని తను కూడా గౌరవిస్తున్నట్లయితే కనుక తప్పకుండా మీరు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసి అనుకూలంగా ఉండడం అనేది అది మీ చేతుల్లో, అది మీ ఇష్టము. కాబట్టి ఈ యొక్క 3 రోజులు కూడా అన్ని విధాలుగా కొంతమంది జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇది కొంతమందికి ఒక మంచి శుభ పరిణామంగా చెప్పుకుంటూ కొన్ని మిస్అండర్స్టాండింగ్ వేళ్ళు పక్కకు పోయిన వారికి మళ్ళీ మేలు జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. దానివల్ల అయితే మాత్రము ఈ వీడియోలో ఇక ఈ యొక్క 3 రోజులు ఈ యొక్క తులారాశి వారికి ఏ విధంగా ఉంది
అసలు వీరికి కుటుంబ పరంగా కానీ ధనపరంగా కానీ ఆర్థిక పరంగా ఎలా ఉంటుందనేది మనము కొన్ని విషయాలైతే మాత్రం చూసుకుందాము. ఈ 3 రోజులు కూడా వీళ్ళ కుటుంబంలో ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అనేది ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. జీవిత భాగస్వామి ద్వారాగా ఒక శుభవార్త కూడా వింటారు. సంతానం అనేది కలిగిన వారికి, ఇంతవరకు సంతానం అనేది ఏర్పడిన వారికి కొంత సంతాన పరంగా మంచి వార్త వినపడే అవకాశం ఉంది. ఎన్నో సంవత్సరాలుగా పెళ్ళి అందులో సంతానం కలక ఎంతో బాధపడుతూ, అలాగే ఇంట్లో స్త్రీ వల్ల కొంచెం మనశ్శాంతి లేకుండా ఇబ్బంది పడేటువంటి వాళ్ళకు కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు ఈ 3 రోజు కూడా. అలాగే మరి కుటుంబంలో చూసుకున్నట్లయితే కనుక ఇంట్లో వారు కూడా మీ యొక్క మాటకి విలువ ఇవ్వడము, గౌరవం ఇవ్వడం అనేది జరుగుతుంది. కాకపోతే అప్పు విషయంలో మాత్రము తిరిగి వచ్చే అవకాశం అనేది ఈ 3 రోజుల్లో అయితే అవకాశం లేదు. కానీ బయట మీరు చేసే వర్క్ పరంగా అయితే మాత్రము మీకు ధనపరంగా లోటు అనేది అయితే మాత్రం ఉన్నదని చెప్పుకోవచ్చు. కానీ ఎంత ధనం వచ్చినా కూడా దాన్ని నీరులాగా కొంతమంది ఈ యొక్క తులారాశి వారు ఖర్చు పెడుతూ ఉన్నారు. ఆ యొక్క దాన్ని వీళ్ళు తగ్గించుకుంటే కనుక, ఆ ఒక్క దానిలోంచి వీళ్ళు జాగ్రత్త పడితే గనక వీళ్ళకి తిరుగు ఉన్నదనే చెప్పాలండి. ఇక చూసుకున్నట్లయితే గనక రియల్ ఎస్టేట్ రంగం కూడా చాలా బాగుంది. కొత్త పెట్టుబడులు పెట్టేవాళ్ళు మాత్రము చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేస్తేనే మీకు దాంట్లో ఎటువంటి ఇబ్బంది అనేది లేకుండా ఉంటుంది. మరి ఈరోజు ఒక వ్యక్తి కూడా కాస్త పంగనామాలు పెట్టాలనేటువంటి ఉద్దేశంతో కాస్త ఎదురు చూస్తున్నారు. మరి ఒక 3 రోజులు కూడా వారి విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది పోతే కనుక మిగతాదంతా చాలా బాగుంది. ఇక పోటీ పరీక్షలు రాసేవాళ్ళు, విద్యాపరంగా చూసుకున్నట్లయితే పోటీ పరీక్షల్లో ముందుకు వెళ్ళేవాళ్ళు, అలాగే ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి మరి ఒక 3 రోజులు కూడా చాలా అనుకూలంగా ఉంది. కాకపోతే మీకు ఏదైనా సమస్యలు, సందేహాలు ఉంటే మీ యొక్క ఉపాధ్యాయుని కానీ అలాగే మీ పైరి వారిని కానీ అడిగి తెలుసుకోవడం చాలా మంచిది. ఇక మీకు చూసుకున్నట్లయితే మాత్రం ప్రస్తుతానికి ఉద్యోగం చేస్తున్న వాళ్ళకైతే మాత్రము మరి మంచి ప్రమోషన్స్ దక్కే అవకాశం ఉంది ఈ 3 రోజుల్లో. మరి కొద్దిగా ఇప్పుడు వరకు రావు అనుకున్న పనులు కూడా ఈ 3 రోజుల్లో నెరవేరే అవకాశం అనేది అయితే వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంది. వీరి గురుబలం కొంచెం గట్టిగా ఉండడం వల్ల వీరికి ధనపరం కూడా మంచి ఆకర్షణ కలిగి ఉంటారు. కాబట్టి వీరికి ఇబ్బందులు, సమస్యలు వెళ్ళిపోయే అవకాశం ఉంది. అయితే ఈ యొక్క తులారాశి వారిపై ప్రధానంగా కొంత నరక దృష్టి ప్రభావాలు కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి. దానివల్ల మాత్రము ఈ 3 రోజులు కూడా వీరు ప్రత్యేకంగా ఓం శ్రీ హం హనుమతే నమః అనేటువంటి ఒక మంత్రాన్ని చదవడము, అలాగే వీరి కుటుంబంలో వారికి చెప్పి కొన్ని ఎర్ర నీళ్ళు లాంటివి తిప్పేసుకోవడము, గుమ్మడికాయలు లాంటివి కట్టుకోవడం వల్ల కూడా వీరికి ఒక మేలైన ఫలితాలు అనేవి జరిగే అవకాశం అనేది అయితే మాత్రం ఉంటుంది. మనం దేన్ని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. కాబట్టి ఏంటంటే మరి ఈ వీడియో ఎంతవరకేనండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన కామెంట్ చేయండి. మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి ఈ యొక్క 3 రోజులు కూడా చాలా జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తూ మరి సెలవు తీసుకుంటున్నాను. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ